వెహికల్ నంబర్లు అసైన్మెంట్ ల్యాండ్ విశాఖ స్కూల్ దగ్గర కానీ పాత నిమ్మల గార్డెన్ కానీ బైపాస్ రోడ్ పెరికిడి దగ్గర కానీ లక్కూర రోడ్డు మరి జిరాయత్ నగర్లో కానీ దోబిగాడ్ దగ్గర కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు దాదాపు 300 నుంచి 400 నంబర్లు గత చౌహాన్ గారు పోయేటప్పుడు ఇచ్చిర్రు. దాని మీద విచారణ జరపమని అంటే అది విచారణ జరుగుతుందని సార్ స్వయంగా చెప్పిండి. ఇప్పుడు అట్లనే నాణ్యతా లోపంతో చెత్త బండ్లను అప్పుడు ఎవరైతే శైలజా మేడం గారు మున్సిపల్ కమిషనర్ ఉన్నారో అప్పుడు తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే BS4 ఇంజన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము నిషేధించింది. ఏదైతే BS6 వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా, BS4 చేయొద్దు, BS4 కొనుగోలు చేయొద్దని చేసిన తప్పిన తర్వాత కూడా వీరు BS4 వాహనాలను కొనుగోలు చేసి దాన్ని ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా రేపు దాని మీద ఎవరన్నా ప్రమాదానికి గురైతే వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి, అలా మరి మున్సిపల్ కమిషనర్లు ఇప్పటిదాకా చేసిన వాళ్ళు ఏం చేసిర్రు. ఈ విచారణ జిల్లా కలెక్టర్ గారికి మేము పదే చెప్తుంటే ఏదైతే నిజామాబాద్ జిల్లా కలెక్టరు ఉన్నారో ఆ సారు నిజంగా కూడా మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ముఖ్యంగా అందరు IASలు ట్రాన్స్ఫర్ అయినరు, కానీ మరి జిల్లా కలెక్టర్ ఎందుకు ట్రాన్స్ఫర్ అయితే లేడు. మేము పదే మేము విచారణ జరపాలని మేము కోరితే కూడా విచారణ ఎక్కడ కూడా ఈ కలెక్టర్ గారు జరపలేదు. ఈరోజు నిజాలు ఇలా పత్రికల సాక్ష్యంగా బయటపడుతున్నాయి. ఇలా పత్రికలు కోడైగూస్తున్నాయి. ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి ఏదైతే అడ్డగోలుగా సాగుతున్నదని. కానీ ఈ జిల్లా కలెక్టర్ మాత్రము ఇటుసైపు ఆర్మూర్ వైపు ఏమంటారు వచ్చి చూసిన దాఖలాలు ఉన్నాయి, విచారణకు ఒక అధికారిని పంపించిన దాఖలాలు ఉన్నాయి. ఈ సందర్భంగా